నిన్నటి వరకు వారి దృష్టిలో పవన్ కళ్యాణ్ ఒక ఫెయిల్యూర్ నాయకుడు, 2 చోట్ల ఓడిపోయిన అసమర్థ నాయకుడు, రాజకీయ అజ్ఞాని, ప్యాకేజీ స్టార్, 3 పెళ్లిళ్లు చేసుకున్నవాడు. ఇలా అన్నది ఎవరో తెలుసు కదా. పవన్ ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు వైసీపీ నేతలు. అయితే ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు, ట్వీట్స్ చూస్తుంటే వైసీపీ నేతల యొక్క అభిప్రాయాలు మార్చుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. వైసీపీ ముఖ్య నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ తాజాగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆసక్తికరమైన చర్చకు దారి తీస్తోంది. జాతీయ స్థాయిలో ఉన్న పాపులారిటీ, వయస్సును పరిగణలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లీడ్ చేసే సామర్థ్యం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఉందంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ప్రస్తుతం యువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు 75 ఏళ్ల వ్యక్తి సారథ్యం వహించడం సరికాదంటూ పరోక్షంగా చంద్రబాబు నాయుడుపై సెటైర్లు వేశారు. ఏపీలోని ఎన్డీఏ పార్టీ నేతల్లో అత్యంత ఆదర్శనీయమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, రాష్ట్రానికి నాయకత్వం వహించేందుకు కూటమి పార్టీ నేతల్లో పవన్ కళ్యాణే సరైన వ్యక్తి అంటూ నమ్ముతానంటూ సాయిరెడ్డి ట్వీట్ చేశారు. నిన్ననే ఢిల్లీ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ప్రశంసలతో ముంచెత్తారు విజయసాయిరెడ్డి. కాకినాడ పోర్టు వాటాదారుల నుంచి బలవంతంగా వాటాలను సేకరించారని బాధితుడు విజయసాయిరెడ్డిపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో సిఐడి లుకౌట్ నోటీసులు జారీ చేసింది. విదేశాలకు వెళ్లిపోకుండా ఉండేందుకు ముందస్తుగా నోటీసులు ఇచ్చింది. ఈ తరుణంలోనే విజయసాయిరెడ్డి ప్రవర్తనలో మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. అయితే ఆయన సడన్ గా పవన్ కళ్యాణ్ భజన మొదలు పెట్టడం విశేషం. అయితే ఒక్క విజయసాయిరెడ్డే కాదు, మాజీ మంత్రి పేర్ని నాని సైతం పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణా అడ్డుకోవడంపై పవన్ కళ్యాణ్ గురించి నాని ప్రశంసలు కురిపించారు. అయితే పేర్ని నాని వ్యాఖ్యలలో ప్రశంసలతో పాటుగా సెటైర్లు కూడా ఉన్నాయి. తన శాఖ కాకపోయినా తనిఖీలు చేస్తున్న పవన్ కళ్యాణ్ ని అభినందించారు. అదే సమయంలో ఒక్క షిప్ పరిశీలనకే పరిమితం కావడాన్ని తప్పుపట్టారు. అయితే ఎప్పుడు పవన్ కళ్యాణ్ పెళ్లిలపై, ఆయన వ్యక్తిగత జీవితంపై మాట్లాడే వైసీపీ నేతల తీరులో మార్పు రావడం విశేషం.